వరుదిని, జరగబోయే హోమానికి మీ వాళ్ళందరినీ కూడా తప్పకుండా రమ్మని చెప్పు. అలాగే ముందు రోజు ఈ ఇంటికొచ్చి తిష్ట వేస్తానంటే మాత్రం కుదరదు. డైరెక్ట్ గా తెనాలి గుడికే రమ్మని చెప్పు. వాళ్ళంతా ఎందుకే? వాళ్ళంతా మీ వంశాన్ని మోసేవాళ్ళ, దాయాదులా? కావాలంటే మన బంధువుల్నే లారీ నిండా రప్పిస్తాను. ఇదేమన్నా రాజకీయ వేదిక? లారీల్లో జనాన్ని పిలిపించడానికి? వాళ్ళేం అవసరం లేదు, ఎన్నుకోటానికి తప్ప దేనికి పనికిరారు. అయినా నేను మధ్యలో తలదూర్చొద్దని చెప్పాను కదా. అరవకుండా ఉండమ్మా. ఒక్క నిమిషం పంతులు గారు, ఇప్పుడే వస్తాను. తలో కాస్త అడ్వాన్స్ ఇవ్వడానికి వెళ్తున్నారేమో. అబ్బా మీరు ఊరుకోండి. ఇప్పుడు ఈ హోమం జరిపిస్తే ఏం ఉరుగుతుంది నాయనా? వీళ్ల ఇంటి చూరు పట్టుకుని వేలాడుతున్న దుష్టగ్రహాలు, రాబందుల్లా పడి పీకుతునే అష్టదరిద్రాలు అంతా వదిలిపోతాయి. వీళ్ళంతా సుఖంగా ఉంటారు. ఇంతకీ మీరేమవుతారో? శతకోటి లింగాల్లో ఓ బోడి లింగాలే నాయనా. ఇదిగోండి 1,00,000 రూపాయలు. హోమానికి ఏ లోటు రాకూడదు. అంతా మా తాహతకు తగ్గట్టు ఘనంగా జరిపించండి. ఈ కార్యక్రమంలో మాకు పట్టిన శని పూర్తిగా వదిలిపోవాలి. అలాగేనమ్మా. హోమానికన్నా ముందు ఈ ఇంట్లో శుద్ధి కార్యక్రమం జరగాలి. అందుకనే 9 మంది బ్రాహ్మణం వచ్చాం. నాయనా రామశాస్త్రి, గంగాజలం తీసుకురమ్మన్నాను, తీసుకొచ్చావా? తీసుకొచ్చాను గురుగారు. ఏది ఇలా ఇవ్వు. అమ్మా, శుద్ధి కార్యక్రమం అయిపోయింది. ఇక మాకు సెలవిప్పిస్తే మేము వెళ్ళి మిగతా కార్యక్రమాలు చూసుకుంటాం. సరే, మిమ్మల్ని అక్కడికి ముందు రోజే పంపించే ఏర్పాట్లు నేను చూసుకుంటాను. వెళ్ళిరండి. ఉంటామమ్మా. అది కాదే, ఇంత ఖర్చు పెట్టా హోమాన్ని. ఆపు. నీ మొగుడు సమయం తెచ్చిపెడుతున్నావా? నీ చెత్త సలహాలు నాకు అవసరం లేదు. వెళ్ళు. అత్తగారు, మీరు కసరనంటే నాదొక ధర్మ సందేహం అత్తగారు. మేమంతా వేరే కాపురం ఏ ఆటంకాలు లేకుండా పెట్టుకోవాలని, ఎక్కడ వాళ్ళక్కడ ఎవరి మటుకు వాళ్ళు ప్రశాంతంగా ఉండాలని నేను హోమం చేయించాలనుకున్నాను. కానీ మీరే ఈ హోమాన్ని భారీగా దండిగా ఖర్చు పెట్టి మరీ ఏర్పాటు చేస్తున్నారు. దీని భావమేంటి తిరుమలేశా? సారీ అత్తగారు, ఇందులో ఉన్న అంతరార్థమేమిటో